గేమ్ లో నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోలేదు అన్నా నేను తీసుకున్నాను అన్నా నీకు అలా అనిపిస్తుందేమో ఊరికే స్టాండ్ తీసుకోలేదు సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా స్టాండ్ తీసుకోలేదని మాట్లాడుతున్నారు. తనుజ స్టాండ్ తీసుకున్నప్పుడు అంతమంది ఓట్లేస్తే కంటెండర్షిప్ లోంచి పోయిందా లేదా? నిన్ను చూసి ఎవరైనా ఐశ్వర్య రై అన్నారా? లేదే. మరి ఎందుకే అంత ఓట్లేస్తే ఇప్పుడు కళ్యాణ్ అంత మాట్లాడాడు. మోహన్ స్టార్ లోపలికి వెళ్ళాడా లేదా? ఏం చూసుకున్నా అంత పొగరు ఏం చూసుకున్నా అంత పొగరు ఏం చూసుకుని ఇద్దరు ఓటేసా సుమనన్న కూడా మోహన్ కే ఓటేసా. అది నీ గేమ్ అది నీ గేమ్ అదే పొద్దు అమ్మాయి అంటారా దీన్ని ఎవరన్నా కిషోర్? దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? స్టాండ్ తీసుకోలేదనంటే ఎంత స్టాండ్ తీసుకున్నా కళ్యాణ్ ఎంత సేపు ఏంటా కొట్టుకోవడం ఏంటి అరిచినంత మాత్రం స్టాండ్ తీసుకున్నారు స్టాండ్ తీసుకోలేదని మీరు కావాలని ఒక మంచి మీద కావాలని మరేంటి ఏంటి నువ్వు కొట్టేది కొట్టడం కదే కాలుతో తనేస్తాను. మాట్లాడుకో నేను చెప్పిన దానికి నువ్వు చెప్పలేదని కాంట్రాక్ట్ చేసావు. టేబుల్ మీద కూర్చుని నేను మాట్లాడలేదని చూపించు. ఏంటే ఈ జంబులంగా నీకు తాగి పారేసిన భ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? టేబుల్ మీద కూర్చుని చూపించు. నేను మాట్లాడని చెప్పావు నువ్వు రాంగ్ చెప్పావు. నేను మాట్లాడని చెప్పాను. నేను మాట్లాడని చెప్పావు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా ఫస్ట్ వచ్చి డెమన్ పేరు ఎందుకు చెప్పావు కళ్యాణ్? అయితే డెమన్ పేరు చెప్పావు నువ్వు నా పేరు చెప్పు. డెమన్ పేరు చెప్పావు నువ్వు నా పేరు చెప్పు. ఏంటి మాట్లాడమే సతీ సావిత్రి కట్టింగ్ లేవుక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? డెమన్ పేరు చెప్పావు కదా, నా పేరు చెప్పు. కదా, మరి ఆడికి ఏం మాట్లాడదు? ఆడికి ఏం మాట్లాడదు? ఏంటి డౌట్? రాకి కూర్చో. నీ గురించి ఆడాడు. వాడు చెప్పిన సీటాస్ నీ గురించి ఆడాడు. Yes. నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కడు. I am playing myself. వాడు నీ గురించి ఆడుకుంటాడు. కదా, ఈడు ఆడట్లేదు. కొంతమంది చెప్తే తెలుసుకుంటారు, కొంతమంది చెప్పకపోయినా తెలుసుకుంటారు, కొంతమంది చూసి తెలుసుకుంటారు, కొంతమంది మాత్రం అనుభవిస్తేనే తెలుసుకుంటారు. ఈడు ఆడట్లేదు. ఈడు నీ గురించి ఆడాడు. నువ్వు మధ్యలో వస్తే నీ వస్తా. నీ లాగా ఇష్టం. నీ అబ్బ చెప్తున్నా అలా చెప్తున్నా. ఆ రోజు నీ గురించి వచ్చాడు. ఓపెన్ స్టేట్మెంట్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. వాడు నీ గురించి వచ్చాడు. నువ్వు selfish గా ఆలోచిస్తున్నావు. నేను చెప్పా. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. నామినేట్ చేసావు ఏమని? ఏమని చేశాడు? ఏమని చేశాడు? ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. ఏమని చేశాడు? ఏమని చేశాడు? ఏమని చేశాడు? కాదు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ తప్పు నేను కొట్టాను రా. ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. కళ్యాణ్ కళ్యాణ్ ఏంట్రా అటు ఇటు కాని వాళ్ళ ఇవేం పండ్లురా. నీ మంచి కోసం లాగుతున్నా. అందుకే చెప్పాను. ఆడొచ్చాడు. అందుకే నామినేషన్ చేశారు. కార్నర్ చేసి ఓట్లేయడం వల్ల. మీరు కార్నర్ చేసి ఓట్లేయడం వల్ల వెళ్ళారు. ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం రచ్చే. మీరు కార్నర్ చేసి ఓట్లేయడం వల్ల వెళ్ళారు. మీరు అదే బేసిక్. డోంట్ డూ దట్. నేను చేస్తారా? మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారో అందరిని పిలవండి. వచ్చే శుక్రవారం రెడీ అయిపోయింది తమ్ముళ్ళు. నేను ఆల్రెడీ 4 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. పెట్టుకుంది డీల్. గుద్దనంటే గుండి గొంతులోకి ప్రేక్షకులందరికీ వినపం. దయచేసి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.